అమ్మతో ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఈరోజు ఈ వీడియోలో మనం కా మొదలుకొని బండిరా వరకు ఉన్న తెలుగు అక్షరాలని బొమ్మలు మరియు వీడియోల రూపంలో చూసి నేర్చుకుందాం. కా తో కలము. కలము అంటే పెన్ను. పెన్నుతో మనము రాసుకుంటాము. ఖ తో ఖర్జూరము. ఖర్జూరము తినుట ఆరోగ్యమునకు మంచిది. బాగుంది కదా ఖర్జూరం. గా తో గడియారము. గడియారము మనకు సమయాన్ని అనగా టైముని సూచిస్తుంది. ఘ తో ఘటము. ఘటము అంటే కుండ. కుండలో నీరు చల్లగా ఉండును. ఎండాకాలము కుండలో నీరు తాగుట మంచిది. అణ చ తో చక్రము. ఏ వాహనమైనా అనగా ఏ వెహికల్ అయినా చక్రము లేకుండా నడువదు. ఛ అంటే ఛత్రము అంటే గొడుగు. వర్షం పడినప్పుడు గొడుగు వేసుకుని వెళితే మనము తడవము. జ తో జడ. జడ వేసుకుంటే ఆడపిల్లలు అందముగా ఉందురు. ఝ తో జషము అంటే చేప. చేప నీళ్లలో ఈదును. ఇణి తా తో టమాటో. టమాటో తినుట ఆరోగ్యమునకు చాలా మంచిది. పచ్చి టమాటా కూడా చాలా బాగుంది. ఠ తో కంఠము అంటే మెడ. ఇదిగో ఇదే నా కంఠము. డా తో డబ్బా. డబ్బాలో మనము సరుకులు బియ్యము పోసుకొందుము. ఢ తో ఢంకా అంటే డ్రమ్స్. అణ తో బాణము. తా తో తబలా. ఇది ఒక రకమైన సంగీత వాయిద్యము. హ తో రథము. దా తో దండ. మనము దేవునికి పూలమాలలు వేసి అలంకరింతుము. ధ తో ధనుస్సు. ధనుస్సు లోపల బాణమును పెట్టి బాణమును వదిలెదరు. నా తో నక్క అంటే ఫాక్స్. ప అంటే పలక. పలక మీద బలపముతో రాసుకొందుము. ఫ తో ఫలములు అంటే పండ్లు. పండ్లు తినుట ఆరోగ్యమునకు మంచిది. పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో కదా, మనకి చాలా ఆరోగ్యం కూడా. బా తో బడి. బడి అంటే స్కూలు. హ తో భల్లూకము అంటే ఎలుగుబంటి. మ తో మర అంటే పిండి మిల్లు. యా తో యతి అంటే ఋషి. ఓం భూర్భువస్సువః ఓం తత్సత్వితుర్వరేణ్యం. రా తో రత్నము. రత్నము అంటే డైమండ్. ఆభరణములు తయారు చేయటలో వీటిని ఉపయోగిస్తారు. లా తో లత అంటే క్రీపర్ అంటే పైకి ఎగబాకేది. వ తో వంకాయ. వంకాయ ఒక కూరగాయ. స తో శంఖము. శంఖమును పూజలలో ఉపయోగించెదరు. ష తో షణ్ముఖుడు.
షణ్ముఖుడు శివుని కుమారుడు. సా తో సంత అంటే మన రైతు బజారు లాంటిది. హ తో హంస, హంస నీటిలో తేలియాడును. అళ తో తాళము, మనము తలుపులకు వేసేటిది తాళము. క్ష తో క్షత్రియుడు అంటే రాజు. ఎవరక్కడ? ఇక్కడ నేను మహారాజుని ఆజ్ఞాపిస్తున్నాను. బండిరాతో రంపము, రంపమును వడ్రంగి పని వాళ్ళు అంటే కార్పెంటర్స్ ఉపయోగించెదరు. చూశాం కదా పిల్లలు, మీరు వేసవి సెలవులని ఎంజాయ్ చేస్తూ అలాగే మధ్య మధ్యలో చదువులు కూడా చదువుకోవాలి.